నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్ లో 2,75,00,000తో గాంధీనగర్ మెయిన్ రోడ్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులను జనసేన వీర మహిళలు వాణి కృష్ణవేణి తదితరులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. గాంధీనగర్ తరహాలో నెల్లూరు రూరల్ లో ఇంకా రోడ్లు సెంట్రల్ లైటింగ్ పనులను చేపడతామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి తెలిపారు. ఎన్నికలు లేని వేళ రాజకీయాలకు సంబంధం లేకుండా అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం కష్టం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజలందరూ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అభివృద్ధి అంటేనే శ్రీధర్ అంటే అభివృద్ధి. 10 సంవత్సరాలు చేయలేని పనులన్నీ 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన కనుక మన శ్రీధర్ మాత్రమే దక్కుతుందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను. జనసేన వీర మహిళలు ఈరోజు అభివృద్ధి అంటేనే శ్రీధర్ అంటే అభివృద్ధి. 10 సంవత్సరాలు చేయలేని పనులన్నీ 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన కనుక మన శ్రీధర్ మాత్రమే దక్కుతుందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అటు మేదాయపాలెం రోడ్ని, మొదలపూర్ రోడ్ని రెండింటినీ కలిపే గాంధీనగర్ రోడ్, ఈ యొక్క గాంధీనగర్ రోడ్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలని రోడ్లు, డివైడర్లు, అన్నిటికీ మించి సెంట్రల్ లైటింగ్, రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ 2,77,00,000 వ్యయంతో శంకుస్థాపనలు చేసి వేగవంతంగా పనులు పూర్తి చేసి ఈరోజు ప్రారంభించుకోవడం మొత్తం కూడా జరిగింది. ఈ యొక్క ప్రారంభం జనసేన వీర మహిళలు వాణి కృష్ణవేణి, జనసేన వీర మహిళలు వాణి కృష్ణవేణి వారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి రోడ్డు. ఈ ప్రాంతం వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతం. ఈ ప్రాంతానికి ఈ రోడ్డు చూడ చక్కటి శోభని, ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చింది. ఈ యొక్క రోడ్డు శంకుస్థాపన చేసినప్పుడే ఒక మాట చెప్పాం. ఈ యొక్క రోడ్డు పూర్తయిన తర్వాత నగర కార్పొరేషన్లో అనుమతి తీసుకుని భారత్ సింధూర్ ఏదైతే పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఆ యొక్క భారత్ సింధూర్ ఆ యొక్క యుద్ధంలో వీర జవాన్ ఆంధ్రుడు మురళీ నాయక్, అనంతపూర్ జిల్లా చెందినటువంటి ఉమ్మడి అనంతపూర్ జిల్లా చెందినటువంటి ఏదైతే వీర జవాన్ మురళీ నాయక్, ఆ యొక్క మురళీ నాయక్ దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ రక్తాలు చిందిస్తాం, త్యాగాలు చేస్తాం, బలిదానాలు చేస్తాం, శత్రు దేశాల నుంచి మా యొక్క దేశాన్ని కాపాడుకుంటామని ఒక వీరోచిత పోరాటంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి చివరి క్షణంలో కూడా భారత్ మాతకి జై అంటూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆంధ్రుడు ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ రోడ్డుగా దీన్ని నామకరణం చేస్తూ ఉన్నాం. నగర కార్పొరేషన్లో అన్ని విషయాలు కూడా చర్చించి అనుమతులు తీసుకుని ఆ తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా గాంధీనగర్ రోడ్డు తరహాలో ఇంకా కూడా కొన్ని రోడ్లు వెడల్పు చేయటం, డివైడర్లు కట్టడం, సెంట్రల్ లైటింగ్ వీటన్నిటికి కూడా అనేక ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నాం. అదేవిధంగా ధనలక్ష్మీపురం రోడ్డు సంబంధించి కూడా ఏదైతే నెల్లూరు కృష్ణపట్నం రోడ్డు, ఆకుతోట, ఒడ్డిపాళెం, గుళ్ళపాళెం, ధనలక్ష్మీపురం ఆ రోడ్డు కూడా అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కానీ పూర్తయినట్లయితే ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చక్కటి రోడ్లు వస్తాయి. రోడ్లే కాదు, కాలువల విషయం కానీ, అదేవిధంగా తాగునీటి పైప్ లైన్ల విషయం కానీ, తాగునీటి పైప్ లైన్లే కాకుండా కరెంటు సౌకర్యం కానీ, కరెంటు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్కడా లో వోల్టేజ్తో ప్రజలు ఇబ్బందులు పడకుండా 3 ఫేజ్ కరెంట్ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాం. చాలా వరకు పూర్తయి ఇంకా కొన్ని చోట్ల పూర్తి కావాలి. వాస్తవం చెప్పాలంటే యుద్ధం కారణంగా ఆ యొక్క కరెంటు వైర్ సప్లై తగ్గిన కారణంగా పనులు స్లోగా జరుగుతున్నాయి.
అది దేవుడి దయ వల్ల యుద్ధం అంతా పూర్తయిన తర్వాత వైరంతా కూడా వచ్చిన తర్వాత మిగతా కార్యక్రమాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా నా ఆకాంక్ష ఒక్కటే, ఎన్నికలు లేని వేళ రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం ఎన్నికల్లోనే రాజకీయాలు, ఎన్నికలు లేని వేళ రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా, ద్వేషాలు విమర్శలు ప్రతివిమర్శలు ఇలాంటివి కాకుండా అభివృద్ధి మీద సంక్షేమం ఏదైతే ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కష్టం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కష్టం, యువనేత నారా లోకేష్ గారు చేస్తున్న కష్టం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నారు. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రెండే కాకుండా అద్భుతమైన రాజధాని అమరావతి, అన్నిటికీ మించి పోలవరం పూర్తి, అన్నిటికీ మించి మన భవిష్యత్తులో మన బిడ్డల కోసం ఆ యొక్క ఉద్యోగాలు 5 లక్షల్లోనే 5 సంవత్సరాల్లోనే 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆ యొక్క పెట్టుబడులు ఆకర్షణ ఇవన్నీ కూడా ఉధృతంగా జరుగుతున్నాయి. ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ఒక్కోసారి ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకుడు కాదు. శాసనసభ్యుడు అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలా, అంతిమంగా శాసనసభ్యుడు ఎలా ఉండాలంటే మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా ప్రజలందరూ కూడా ఘనంగా చెప్పుకునే విధంగా శక్తికి మించి పనిచేస్తారు.